గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాడిని ఎందుకు చేసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్టుతో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసి చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్యకశిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష, నువ్వు వచ్చి పోంచేయి. ఏంటమ్మా గారు, ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మన వెళ్ళి మాట గడిమి పట్టండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? యాంటీబయాటిక్స్ యాసిడ్ 7 చింతపండు పిసికి పసుపేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంతా యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? చెప్తే వినాలరా? చెప్ప పెట్టుకుని వచ్చేసేవేంటి? ఇప్పుడు ఏం చేస్తారా? ఏ లాడ్జీ తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జీ అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇదంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ, గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానంటు. తేలింది పిండే. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తున ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోరుముయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే. డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్ ఇచ్చా. కొట్టాడా బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్ అంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్.
ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లు తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా గోపురం కట్టించినావా? ఏమండు వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఇసుకి దాగి ఆళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్ట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకంటే సింపుల్. దానికి రాన అగ్నిగుండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం చెప్పు? అతలాకుతలని జబ్బు. అసలా కుత్రం చెప్పా అదెన్నా. वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కునికాలు వచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మ దగ్గర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్లాడిపోయి గుండె పెడితే పళ్ళని బద్దలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, ఎస్ మేడం. రాసి, సుబ్బారావు, ప్రెజెంట్ మేడం. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రావాలేంటి? ఆధార్ కార్డు వరకు వెళ్ళొచ్చేద్దాం. ఇదిగో దారి అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి, జాగ్రత్త. జడీరావు, ప్రెజెంట్ మేడం. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో బాసింగిసేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబొచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో, ముడికల దాకా లంగా, జాను నడు, ఊరుడు రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు, ఊపెత్తాం. ఏటే ఇదిగో ఏటిది? దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. తీసేస్తా
ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టేళ్ళకి ఎదిగిపోద్ది ఎరగదీసేస్తా రొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి ఏ నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చావు వెంటనే టిప్స్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి కాదు ఇప్పుడే తేవాలి. ఇగో ఇప్పుడు కాదని పెద్దమ్మ తల్లి చెప్తున్నాను కుంకుమ అంటున్నారు ఏంటి విశేషం? హాయ్ బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తుంది మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి ఇప్పుడు ఇది గుర్తేసిందండి కుంకుమ అంత గొప్పదా? హాయ్ ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి ప్రేమికులకు పెళ్ళైపోద్దండి పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నువ్వు దొట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి ఓహో అలాగా. హాయ్ అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి కమిషన్ తగ్గిపోద్దండి మరి మీరు ఎక్కి లాగేసి అని చెప్తాను జాగ్రత్త చూసేకండి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అయ్యో బాబాయ్ రండి మీరు ఏంటి మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి అది కదయ్యా ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి రెడీ నేను బస్సులో కూడా పిలుస్తున్నాను మీరు రండి మీరు ఆ బస్ ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి ఎరవకండి ఆ బస్ ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను కంగారు పడకండి మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి ఇగో సీట్లన్నీ వస్తున్నాయి బస్సు సూకినా మీరు ఒకరు మీరు ఎక్కడి చెప్తాను ఒరే సర్దుకుంటారావు ఏంటి హలో హాయ్. హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి మనకెందుకులే. రైట్ రైట్ ఒరే అప్పుడే నా టవల నా టవల్ వదిలే ఏంటి ఇందాక నుంచి చెత్త గెలిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? వెళ్ళిపోయిందిరే తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే పోతే పోయిందిరే దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసేవే 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉందే ఎంత వాన కాసింది ఎంత ఎండ కాసింది ఎంత చలి కాసింది ఎంత నన్ను కాసింది అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి చలి కాయడానికి వాన గాయడానికి నేనుండగా రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమ్మన్నది నన్ను కాదురా నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? దీనాటలు నా దగ్గర సాగనివ్వనరా. ചിനികയോ എന്നോട് ചിനികയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ എന്റെ ദൈവമേ ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट भर्रून तिरिनट्टु स्वप्न में आया क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి.
సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి ఎందుకు మళ్ళా ముస్టు 5,000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను తిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.